భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక మంది సభ్యులు ఉన్న రాజకీయ పార్టీ 2014 నుంచి వరుసగా 3 సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. మూడోసారి మోదీ ప్రధాన పదవి చేపట్టి నెహ్రూ రికార్డును సమం చేశారు. ఇక సెప్టెంబర్ 2 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మొదటి సభ్యుడిగా చేర్చుకుని కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షాతో సహా బీజేపీ అగ్రనాయకులు కూడా సంతకం చేశారు. బీజేపీ సభ్యత్వ ప్రచారం యొక్క ప్రత్యేక స్వభావాన్ని అమిత్ షా నొక్కి చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఇటువంటి ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఏకైక రాజకీయ పార్టీ ఇది అని పేర్కొన్నారు. 10 కోట్ల మంది సభ్యుల లక్ష్యాన్ని చేరుకోవాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని, సంస్థను ప్రభుత్వానికి అనుసంధానించడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారని షా పేర్కొన్నారు. సభ్యత్వ నమోదులో సహాయం చేయడానికి బీజేపీ కార్యకర్తలు ఇళ్లను సందర్శించారు. ఈ కొత్త ప్రచారం బీజేపీ పరిధిని విస్తృతం చేయడం మరియు పార్టీ కార్యకలాపాలతో పాటు కార్యక్రమాలతో మరింత మంది పౌరులను నిమగ్నం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటు భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక మంది సభ్యులు ఉన్న రాజకీయ పార్టీ. ఇక మరోసారి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టింది. 10 కోట్ల మందిని అందులో భాగంగా చేర్చుకునే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే మొదటి వ్యక్తిగా ప్రధానమంత్రి ఇప్పటికే సంతకం చేశారు. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్, అమిత్ షా వంటి వారు కూడా సభ్యత్వ నమోదు స్వీకరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి స్వప్న. పార్టీ కార్యక్రమాలు కానీ, ఆ పార్టీ చేస్తున్నటువంటి విధి విధానాలు కానీ అందరికి, ప్రజలందరికీ చేరడానికి ఇది ఒక రకంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. బీజేపీ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమము ఎప్పుడు ఉండేది మనకు, కానీ ఈసారి ఏంటంటే 10 కోట్ల మంది సభ్యులు భారతీయ జనతా పార్టీలో చేరాలని లక్ష్యాన్ని మోదీ అయితే బీజేపీ శ్రేణుల ముందు ఉంచారు. మరొక మాట కూడా ఏం చెప్పారంటే, ఏదో 10 కోట్ల మంది అంటే ఆ సంఖ్య చేరడానికి మీరు ప్రయత్నించకండి, వాళ్ళు జెన్యూన్ గా ఉండాలి, భారతీయ జనతా పార్టీని ఇష్టపడే వాళ్ళు ఉండాలి. ఎందుకంటే రేపటి రోజున మనము ఓట్ బ్యాంక్ అనేది చూసుకున్నప్పుడు మనకి ఎంతమంది ప్రజలు సపోర్ట్ ఉంది అనుకున్నప్పుడు కనీసం 10 కోట్ల మంది మనకు సంబంధించి మన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు అంటే అది ఖచ్చితంగా మనకు ఉపయోగపడే విషయం. కేవలం సంఖ్యను దృష్టిలో పెట్టుకోండి, ప్రతి సభ్యత్వానికి సంబంధించి కూడా జెన్యూన్ గా మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టండి అని కూడా చెప్పడం జరిగింది. మరొకటి, బీజేపీ కార్యకర్తల ఇళ్ళని కూడా అందరూ, అంటే ప్రతి రాష్ట్రంలో వాళ్ళు ఇస్తున్నది ఏంటంటే, మీరు ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్ళండి, ఎక్కడెక్కడ కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తల ఇళ్లలో ఎంతమంది ఉన్నారో, వాళ్ళలో ఎంతమంది బీజేపీకి సంబంధించి ఉన్నారో, ఇంకా వాళ్ళు ఇంకెవరెవరిని చేర్చగలుగుతారో, ఇలా 1 to 1 అంటే ఒక చైన్ లింక్ మాదిరిగా మనం దీన్ని వెళ్ళగలిగితే 10 కోట్ల మంది సభ్యత్వాన్ని చేర్చుకోవడం పెద్ద మన ముందు ఉన్నటువంటి అడ్డంకి ఏం కాదు అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అండ్ మీరు ఇంతమందిగా అన్నట్లుగానే ప్రధాని నరేంద్ర మోదీని మొదటి సభ్యుడిగా చేర్చుకొని కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. అండ్ రాజ్నాథ్ సింగ్ కానీ, అత్యంత కేంద్ర మంత్రి అమిత్ షా కానీ, మిగిలిన ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కానీ 1 by 1 చేరారు. ఇంకా కింది స్థాయి వరకు కూడా ప్రతి కార్యకర్తకు వాళ్ళతో పాటు ఇంకెవరిని పార్టీలోకి తీసుకురాగలుగుతారు అంటే రైట్ భావజాలం ఉన్న వాళ్ళు కానీ, నరేంద్ర మోదీని కానీ, బీజేపీని కానీ ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక చోట చేర్చాలి మనకు అనేది ఒక లక్ష్యంగా తీసుకుని, అంటే దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలి. రేపు మన పథకాలు తీసుకొచ్చినా, రేపటి రోజున ఎలాంటి పరిస్థితి ఉంది అనేది మనం అంచనా వేయాలి అనుకున్నా కూడా ఈ సభ్యత్వ నమోదు అనేది ఒక కీలకంగా మారబోతుందని చెప్తున్నారు. అన్ని పార్టీల మాదిరిగానే ఏదో తూతు కొంతంగా మాత్రం కాకుండా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈసారి మేము ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నామని బీజేపీ చెప్తుంది. ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఇంటింటికి వెళ్తున్నారు. అంటే ప్రతి ఇంట్లో కూడా ఎవరు బీజేపీకి అనుకూలంగా ఎవరైతే ఉన్నారో అంటే కార్యకర్తల దగ్గరికి వెళ్ళి మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరు, ఈ కాలనీలో కానీ లేదా ఈ ఇక్కడ ఉన్నటువంటి ఊర్లో కానీ మనకు అనుకూలంగా ఎవరు ఉంటారు, సభ్యత్వానికి వాళ్ళ విల్లింగ్ గా ఉన్నారా, వాళ్ళని మనం చేర్చుకోగలుగుతామా, వాళ్ళు ఎలాంటి ప్రతిపాదనలు ముందుకు పెడుతున్నారు అంటే బీజేపీ నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారు, సో ఇలాంటి అనేక విషయాలు అయితే తెలుసుకుంటున్నారు. అలానే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని ఇళ్లకి వెళ్ళి మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరో ఒక లిస్ట్ అయితే తయారు చేసుకోవడానికి అయితే ఇప్పుడు సిద్ధపడుతుంది. చూడాలి ఓవరాల్ గా ఇది ఎంతవరకు గ్రౌండ్ లెవెల్లో సక్సెస్ చేయగలుగుతారో కార్యకర్తలు అనేది. రైట్, థ్యాంక్ యూ స్వప్న.